మార్నింగ్ టైమ్ స్టోరీస్. శాంతాపురం అనే గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో భర్త రామరాజు, భార్య శకుంతల, కొడుకు సీనయ్య, కూతురు ఆరావళి నివసిస్తూ ఉండేవాళ్ళు. కొడుకు పొలం పనులు చేసుకుంటూ వాళ్ళను పోషిస్తూ ఉంటాడు. ఆరావళి చదువుకుంటూ ఉంటుంది. వాళ్ళకి చాలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు చెల్లెలు సీనయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య, నేను నీకొక మంచి బహుమతి తీసుకొచ్చాను. ఆ బహుమతిని గనక నువ్వు చూసావంటే ఎగిరి గంతేస్తావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసులే. నేను ఆల్రెడీ అమ్మాయి ఫోటో చూసేశాను. అవునా? నేనే పిచ్చిదానిలాగా ఇక్కడికి వచ్చానన్నమాట. అన్నయ్య, నాకైతే వదిన చాలా బాగా నచ్చింది. నువ్వు ఊ అంటే మాత్రం ఇప్పుడే పెళ్లి చేసేస్తారు. అందుకు అతను ఊ అని అనగానే ఆరావళి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, అమ్మా, అన్నయ్యకు ఈ పెళ్లి ఇష్టమే అంటూ పరుగులు తీస్తుంది. అబ్బా, దీనికి ఇలా అర్థమైందా? సరేలే, ఆ అమ్మాయి కూడా బానే ఉంది అని ఊరకే ఉంటాడు. రోజులు గడిచాయి. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయి ఇంటికి వచ్చిన మొదటి రోజు గుమ్మం దగ్గర ఆడవాళ్లు వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు. వదినా, నీ పేరేంటో చెప్తేనే లోపలికి పంపిస్తాము, లేదంటే అస్సలు పంపించము. అవును వదినా, నీ పేరు అన్నయ్య పేరు ఇద్దరి పేర్లు చెప్పి లోపలికి రావాలి అని అనడంతో సితార కొంచెం సిగ్గుపడుతూ, నా పేరు సితార, నేను మా ఆయన ఇద్దరం వచ్చాము. మీ ఆయన అంటే పేర్లేదా ఏంటి? ఆ మాటకు సితార సిగ్గుపడుతూ, నా పేరు సితార, నా భర్త పేరు శ్రీను, ఇద్దరం వచ్చాము, మమ్మల్ని లోపలికి పోనివ్వండి. కీర్తి నవ్వుతూ, అబ్బబ్బా, అప్పుడే లోపలికి వెళ్ళిపోతే ఎలా చెప్పు? అన్నయ్య, నువ్వు కూడా పేరు చెప్పు అని అనడంతో అతను కూడా వాళ్ళ పేర్లు చెప్తాడు. ఆ విధంగా సరదాగా వాళ్ళని ఆట పట్టిస్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సితార పని చేసుకుంటూ ఉండగా ఆరావళి వాళ్ళ అన్నయ్య జేబులో ఉన్న డబ్బులు తీసుకొని, అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను, తల్లి జాగ్రత్త అమ్మా అంటుంది. ఇక ఆమె అక్కడి నుండి వెళ్ళిన వెంటనే సితార కోపంగా, నా భర్త అనుమతి లేకుండా డబ్బులు తీసుకొని వెళ్తుంది. రావాలి, నా భర్త రావాలి, వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పని చెబుతాను అని అనుకుంటూ ఉంటుంది. అని తను అలా అనుకున్న కొంత సమయం తర్వాత భర్త ఇంటికి రాగానే అతన్ని తన గదిలోకి తీసుకువెళ్ళి, ఏమండి, మీ అనుమతి లేకుండా మీ చెల్లెలు మీ జేబులో నుండి డబ్బులు తీసుకొని వెళ్తుంది. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. మీరు సంపాదిస్తూ ఉంటే ఊరికి వీళ్ళందరూ ఖర్చు పెడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నగాక మొన్న వచ్చావు, అప్పుడే కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నావా? నేనెందుకు అలా చేస్తాను చెప్పండి? ఒకవేళ మనకంటూ పిల్లలు కలిగితే వాళ్ళని చూసుకోవాలి కదా, దానికంటూ డబ్బు కావాలి, అందుకోసం చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నగాక మొన్న వచ్చావు, అప్పుడే కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నావా? నేనెందుకు అలా చేస్తాను చెప్పండి? ఒకవేళ మనకంటూ పిల్లలు కలిగితే వాళ్ళని చూసుకోవాలి కదా, దానికంటూ డబ్బు కావాలి, అందుకోసం చెప్తున్నాను అని ఆ మాట ఈ మాట చెప్పి అతన్ని పూర్తిగా మారుస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న అత్తగారు తన మనసులో, అప్పుడే తన భర్తని మాయమాటలు చెప్పి తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. ఈ కోడలున్నారే, ఎప్పటికీ మారరు. తల్లిలా చూసుకునే అత్తగారు ఉన్నా కూడా ఇలా కుట్రలు చేస్తూ ఉంటారు అని అనుకుని బాధగా వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయమవుతుంది. ఆరావళి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆరావళితో శకుంతల, ఒసై, మీ అన్నయ్య జేబులో చెప్పా పెట్టకుండా డబ్బులెందుకు తీసుకున్నావే అంటూ తిట్టడం మొదలు పెడుతుంది. అదేంటమ్మా, నాకు ఇదేమైనా కొత్త ఏంటి? అన్నయ్య డబ్బు నా డబ్బు అని మాట్లాడుతున్నావు. నాకు ఏది అవసరం ఉన్నా నేను అన్నయ్య దగ్గరే కదా తీసుకుంటాను. అది పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత మార్పులు రావాల్సిందే. ఏదన్నా ఉంటే మీ వదిన్ని అడిగి తీసుకో, లేదా మీ అన్నని అడిగి తీసుకో, అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు చెయ్యకు అని తిట్టడంతో తను ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సితార ఏం తెలియనట్టుగా అక్కడకు వచ్చి, అలా మాట్లాడుతున్నారు ఏంటత్తయ్య? అన్నయ్య డబ్బు నీ డబ్బు అని వేరు చేస్తారేంటి? ఇదంతా మన డబ్బే కదా, తను తీసుకుంటే ఏమవుతుంది అని అనడంతో అత్తగారు చాలా ఆశ్చర్యపోయి తన మనసులో, వామ్మో, నాకు బాగా అర్థమైంది. ఈ అమ్మాయి చాలా తెలివైంది. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఇలాంటి కోడలతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉండగా ఆ గొడవ మొత్తం చూస్తున్న సీనయ్య అక్కడకు వచ్చి, ఎందుకు మీలో మీరంతా గొడవ పడుతున్నారు? అమ్మ ఆరావళి,
ఇప్పటినుంచి నీకేదైనా కావాలంటే నన్ను అడిగి తీసుకో, సరేనా? అని అనడంతో ఆమె చాలా బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అన్నయ్య ఆమె దగ్గరకు వెళ్ళి, నేను అలా అన్నందుకు నువ్వేం బాధపడకు. మీ వదిన ముందు అలా మాట్లాడాలి, లేదంటే మన కుటుంబాన్ని తను విడగొట్టేలాగా ఉంది. అంటూ జరిగిన విషయం చెబుతాడు. ఆ మాటలు విన్నాక ఆరావళి చాలా ఆశ్చర్యపోయి, వదిన ఇలా అన్నదా? నేను అస్సలు నమ్మలేకపోతున్నానన్నయ్యా. అప్పుడే మన ఇంట్లో ఇలాంటివి మొదలయ్యాయి. ఎన్ని మొదలైనా నేను తన ముందు ఎలా ఉంటానో మీ ముందు ఇంకొకలాగా ఉంటానని ఖచ్చితంగా తనకు అస్సలర్థం కాదు. నేనేం చేస్తున్నానో అనేది. ఇక డబ్బు సంగతంటావా? నీకేం అవసరమున్నా నేనే నీ గదిలో డబ్బు పెట్టి వెళ్తాను. అని చెప్పడంతో తను సరే అంటుంది. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న సితారా, నేను ఎంత తెలివైన దానినో మీకు అర్థం కాలేదనుకుంటా. రేపటి నుండి చూడండి నేనేం చేస్తానో. అని నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సీనయ్య బయటకు వెళ్తూ ఆరావళి కోసం డబ్బుని తన గదిలో పెట్టి వెళ్తాడు. అతను అలా వెళ్ళిన తర్వాత సితార ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత, అత్తయ్యా, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను అని అంటుంది. అందుకు అత్తగారు సరే అని చెప్పడంతో సితార మార్కెట్కి వెళ్తుంది. ఆమె మార్కెట్కి వెళ్ళిన కొంత సమయానికి ఆరావళి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, అన్నయ్య నాకు డబ్బులివ్వడం మర్చిపోయినట్టున్నాడు. బస్ పాస్ అయిపోయింది. ఈరోజు బస్ పాస్ తీసుకోవాలి. ఛార్జీలకు కూడా నా దగ్గర డబ్బు లేదమ్మా. నీ దగ్గరేమైనా ఉంటే ఇస్తావా? నా దగ్గర లేవమ్మా. మీ నాన్నేమో పొలం వెళ్ళాడు, మీ వదినేమో మార్కెట్కి వెళ్ళింది. ఇంకీ ఒక్కరోజుకి కాలేజీకి వెళ్ళకపోతే ఏం కాదులే. అమ్మా, ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ అమ్మా. లాస్ట్ ఎగ్జామ్ ఇది. ఇది కాని రాయకపోతే ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సర్లే, నేనే ఏదొకటి చేస్తాను అని బయటకు వెళ్తుంది. ఇంకా గంట టైం ఉంది కదా, ఏదో ఒక రకంగా అక్కడికి చేరుకోవాలని నడుచుకుంటూ బయలుదేరుతుంది. అలా తను వెళుతూ ఉండగా ఇంతలో ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగుతుంది. అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు దిగుతాడు. ఎక్కడికెళ్తున్నావు? కాలేజీకా? నేను కూడా కాలేజీకి వెళ్తున్నాను. ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, కీర్తిని కూడా పికప్ చేసుకుందామని చెప్పాను. నీకు అభ్యంతరం లేకపోతే మనం కారులోనే వెళ్ళొచ్చు. సమయానికి వచ్చావు, త్వరగా వెళ్దాం పదా అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కారులో వెళ్తారు. దాన్ని సితార గమనిస్తుంది. సితార, ఓహో, నాకు అర్థమైంది. ఆ అమ్మాయి గారు ప్రేమలో పడినట్టున్నారు. ఇంకా అన్నయ్య డబ్బుతో పనే ఉంటుంది. బాగా డబ్బున్నవాడినే పట్టింది. అందుకే అన్నయ్య డబ్బు తీసుకొని వాడికి గిఫ్ట్లు కొనిపెడుతుంది. ఈ విషయం మా ఆయనకు తెలిసిందో గుండె ఆగి చస్తాడేమో. అనుకొని ఇంటికి తిరిగి వెళ్తుంది. చాలా సమయం తర్వాత సీనయ్య భోజనానికి ఇంటికి వస్తాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం వడ్డించు సీతారా. సీనయ్య అని కేక వేస్తాడు. సితార సరే అంటుంది. ఇంతలో మామయ్య గారు కూడా రావడంతో ఇద్దరికి కూడా భోజనం వడ్డిస్తుంది సితార. అత్తయ్య, మీరు కూడా ఒకేసారి భోజనం చెయ్యండి అత్తయ్య, ఒక పనైపోతుంది నాకు ఆకలిగా లేదమ్మా. మనిద్దరం కలిసి తర్వాత తిందాంలే. అని అనడంతో ఆమె సరే అంటుంది. ఇక వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్లు ఇద్దరూ కూడా భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. సితార తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. ఇక రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఒక 100 రూపాయలు సీనయ్య ఆరావళి గదిలో పెట్టి వెళ్తాడు. ఆ 100 రూపాయలు కూడా సితార తీసేస్తుంది. రోజుకు 100 అంటే నెలకు 3000. 3000 అంటే సరుకులు వస్తాయి. దీనికి ఈ మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. అయినా డబ్బుతో పని ఏముంది? ఇప్పుడు బాగా డబ్బున్నవాడే దాని పక్కన ఉన్నాడు కదా. అనుకుని ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వారం రోజులు గడిచాయి. వారం రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సాయంత్రం అత్తగారు, ఒరేయ్ సీనయ్య, నువ్వు అమ్మాయికి డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావు. అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. బస్ పాస్ కి తన ఫ్రెండ్ కీర్తి దగ్గర డబ్బు తీసుకొని బస్ పాస్ తీసుకుందట. అదేంటమ్మా, నేను బస్ పాస్కి డబ్బులిచ్చాను. రోజు 100 రూపాయలు తన గదిలో పెట్టి వెళ్తున్నాను కదా, తను చూడ్డం లేదా? అప్పుడే ఆరావలి, నువ్వు డబ్బు పెట్టి వెళ్తున్నావా? నేను చూడలేదన్నయ్యా, వదినేమన్నా తీసిందేమో అడుగు అని అనడంతో సితార కోపంగా అక్కడికి వచ్చి, మీ దృష్టిలో నేను దొంగలాగా కనబడుతున్నానా? ఆ డబ్బు నేనే తీశానని అంటున్నావు? అయినా నీకు డబ్బుతో పని ఏముంది? నీకు ఒకడు ఉన్నాడు కదా, వాడు కారులో తీసుకువెళ్తాడు.
అని మాట జారుతుంది. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. సీనయ్య కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఆమె మీద చేయి చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, సితార ఆ కుటుంబం పట్ల ఎలా ప్రవర్తిస్తుంది అనేది మనం తర్వాత భాగంలో చూద్దాం.